అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా నక్షత్రానికి అనుగుణంగా బిడ్డ ఏమవుతాడో చూసుకొని పేరు పెట్టుకోవాలి. అది అందరికీ సమానం. కానీ నేను చేసిన రీసెర్చ్, ప్రపంచంలో మొట్టమొదటిసారి చేసి రీసెర్చ్ చేసింది నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నాకు ఫస్ట్లో చాలా క్రిటిసిజం వచ్చింది. అమ్మాయిల పేరులో కొంతవరకు టీ అనేది ఉంటే కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. టీ అంటే గీత, సంగీత, కీర్తి, ప్రీతి, శ్వేత, స్వాతి. టీ అనే అక్షరం, తా అనే అక్షరం, తెలుగులో తా, ఇంగ్లీష్లో టీ అనే అక్షరం వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయంట. అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఇంకొంచెం జాగ్రత్తగా పేరు పెట్టాలి. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్, సంతానం, స్త్రీ అనేది సంతానం, ఆమెకి ఫ్యామిలీ డెవలప్ చేయాలి, సంతానాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి వాళ్ళకి ఓపిక కూడా ఉండాలి. ఇప్పుడంటే అది లేదనుకోండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే, ఈక్వల్. కానీ ఎంతైనా సరే కొంత వీళ్ళు కొంచెం హెరాస్మెంట్కి గురవుతున్నారు. ఎంత లేదనుకున్నా కూడా మగ వాళ్ళు కొంతమంది అది హెరాస్మెంట్ చేయటము, బాధపడటము, మానసికంగా వ్యధ చెందటము ఇవన్నీ లేకుండా దీంట్లో కొన్ని నెంబర్లు రాకుండా జాగ్రత్తగా చేయాలి. అప్పుడే వీళ్ళు అమ్మాయిలు చాలా బాగా ఉంటారు. అన్నిటికన్నా నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా టీ అనే అక్షరం కానీ, తెలుగులో తా అనే అక్షరం కానీ, అంటే అందరికీ కాదమ్మా, ఎవ్రీ లా యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్. ఒక 30% వరకు పర్లేదు, ఒక 70% మాత్రం తా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే అందరు ఇబ్బంది పడితే ప్రతిదానికి ఉండదు. అందువల్ల ముఖ్యంగా నా హంబుల్ సజెషన్ ఏంటంటే, ఇన్ ఫ్యూచర్లో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇన్ ఫ్యూచర్లో ఎక్కడైనా కానీ అమ్మాయిల పేరులో తా అనే అక్షరం లేకుండా పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ఈ తా ఉన్న అనే వాళ్ళ పేర్లో ఉన్న వాళ్ళకి కొంచెం మ్యారేజ్ కూడా డిలే అవుతున్నాయి అమ్మా. మ్యారేజ్ డిలే అవుతున్నాయి. 1-4 సంబంధాలు ఎంగేజ్మెంట్ దాకా వచ్చి కూడా విధవుతున్నాయి. ఇలా నేను చూసినవి చాలా ఉన్నాయి. అందువల్ల కొంచెం తా ఉన్న వాళ్ళు సపోజ్ మ్యారేజ్ అవుతుంది, అంగరంగ వైభవంగా చేస్తారు. అబ్బాయి పెళ్ళైన తర్వాత అబ్బాయికి ఈ అమెరికా ప్రాజెక్ట్ వచ్చిందని అమెరికా వెళ్తాడు. చూస్తూ డబ్బులు ఇచ్చేసుకోలేము. ఆ అబ్బాయి అమెరికా వెళ్తాడు, ఈ అమ్మాయి ఇండియా ఉంటుంది. ఎలాగైనా కొత్తగా దంపతులు మ్యారేజ్ అయినప్పుడు దూరంగా ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరమైంది కదా.